మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది SV99 న్యూస్. ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం గుండంచెర్ల సమీపంలోని నల్లమల్ల అటవీ ప్రాంతంలో 13వ శతాబ్దంలో కాటమరాజు తవ్వించిన బావి నేటికి ప్రజలకు జీవాలకు తాగునీరు అందిస్తోంది. కనిగిరిని పాలించిన కాటమరాజు నెల్లూరు రాజైన మనమసిద్ధి కుమారుడు నల్లసిద్ధి మధ్య జరిగిన యుద్ధంలో అపారమైన గోసంపదను కాటమరాజు కోల్పోయి నల్లమల్ల ప్రాంతంలో ఆశ్రయం పొందారు. ఆ సమయంలో తవ్వించిన ఈ బావి ఎప్పటికీ ఎండకపోవడం విశేషం. అప్పటి నుంచి పశ్చిమ ప్రకాశం ప్రజలు పశు సంపదను కాపాడాలని, పాడిని వృద్ధి చేయాలని కోరుతూ కాటమరాజుకు ఏటా మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీగా వస్తోంది. కాటమరాజస్వామి ఆలయం తిరునాళ్లకు ఏటా వేలాది మంది భక్తులు పాల్గొంటారు. పరిసర ప్రాంత భక్తులే కాకుండా ఇతర జిల్లాల నుంచి ప్రజలు తండోపతండాలుగా వచ్చి పాల్గొనడం విశేషం. 13వ శతాబ్దంలో అప్పటి కనిగిరి ప్రాంతాన్ని పరిపాలించిన కాటమరాజు నెల్లూరు ప్రాంతాన్ని నల్లసిద్ధిరాజు పరిపాలిస్తుండగా ఓ యుద్ధం జరిగింది. ఆ సమయంలో కరువు తాండవిస్తుండడంతో పశువులకు తాగునీరు లేక చలమల దగ్గరకు వస్తుండడంతో అక్కడ ఉన్న చిలకల గుంపు అరుపులకు అవి బెదిరి నీటిని తాగేందుకు ఇబ్బంది పడ్డాయట. చిలకల అరుపులకు ఆవులు బెదురుతున్నాయని కాటమరాజు మంత్రి చిలకలను చంపించడం, ఎన్ని కరువు కాటకాలు వచ్చినా ఆలయ సమీపంలో ఉన్న నీటి కొలను ఎండకపోవడం విశేషంగా చెప్తారు. మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది SV99 న్యూస్.